ఒక్కసారి గర్ల్స్ అంతా నిలబడండి నాన్న. కొంచెం ఇటు జరగండి అందరు. మీకు పిక్ కనపడదు. ముందుకు కూడా జరగండి. కొంచెం ముందుకు రండి. ఇంకొంచెం సిట్. నానా సిట్ ఫాస్ట్. ఆల్రెడీ 8:10. Praise the Lord, children. బాగున్నారా? వాక్యం గట్టిగా పెడుతున్నారా? వాక్యాలు గట్టిగా భయపడి చేస్తున్నారా? రేపు ఏమోరు ఎల్లుండి వస్తున్నా మరి ఎల్లుండి పాఠాలన్నీ నేర్చుకుంటున్నారు, గంట వరకు నేర్చుకుంటున్నారు. మరి ఏంటి దాని యొక్క ఫలితం ఏమిటి? ఎందుకు ఈ వాక్యము, ఎందుకు గొప్ప పాఠాలు చెప్తున్నారు, దేనికోసము చెప్పండి. ఎందుకు చెప్పగలరా? ఈ పాఠాలు దేవుడి గురించి, ప్రభు గురించి, అనేక మంది సాక్షుల గురించి పాఠాలు చెప్తున్నారు. కానీ ఎందుకోసం? దేని కొరకు? మన ఆత్మీయ జీవితము బాగుండాలని, మనము మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, ప్రభువుని మన హృదయంలో ఆహ్వానించుకొని మరి ప్రభు చిత్త ప్రకారం నడుచుకొని ఆయన ఆజ్ఞలు కైకొనాలని ప్రతి పాఠం ద్వారా కూడా హెచ్చరించబడుతున్నాము. కనుక పాఠం ఇది ఇక్కడ మర్చిపోవడం కాదు. ఆ ఏకాంతంలో దేని గురించి చదివి చెప్పారు, దాని యొక్క పాఠం యొక్క మూలాంశం ఏమిటో ప్రతి రోజు కూడా ఆంటీస్ అందరూ కూడా చెప్తున్నారు. రోజు లెసన్స్ కూడా ప్రతి సేవకుడు ఏ విధంగా దేవుని మరి అంగీకరించి ఎంత సేవకులయ్యారు, ఏ విధంగా మరి బలపరచబడ్డారు, ఏ విధంగా దేవుని అనేక మందిని మరి దేవుని వైపు నడిపించారో ఇవన్నీ కూడా నడుచుకునేది. ఎందుకంటే మనం దేవుని బిడ్డలుగా లోకంలో మనం మంచి క్రైస్తవ మంచి బిడ్డలుగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని. అంతేకాకుండా ఎవరైతే దేవునికి భయభక్తులు కలిగి పడతారో వారు గొప్పగా ఆశీర్వదించబడతారు. They will be blessed abundantly. They will get everything from God. What you will ask, He will give. The good things, the prosperity, the wisdom. కనుక మరి ఇప్పుడు పాటలు చెప్పబోతున్నారు కనుక శ్రద్ధగా వినండి. పెద్ద ప్రభావం కూడా నా హృదయం గారికి ఆ ప్రభావం నాతో ఉండే ప్రభావం నా ప్రార్థన ఆలోచించి నాకు ఇది నాకు ప్రాబ్లమ్స్ ఏమిటో అని చెప్పి ఆయన దృష్టిలో కూడా సమస్యము మన విషయంలో సమకూర్చే తల్లిగా ఉంటాడు. తండ్రి జీవగల దేవ తండ్రి సమాధాన ప్రభావ ఈ విధంగా సమయంలో మరి సాటి వాసన చేతనయ్యా మరి బీపీఎస్ 2025లో మాకు ఇచ్చిన పరిచయం బడవదనాలైనా మరి ముఖ్యంగా గతించిన 4 దినాల ప్రభావం మిమ్మల్ని మహిమపరుచుకుంటూ వచ్చిన దాని బడవదనాలు ప్రభావం మరి ముఖ్యంగా జూనియర్ క్లాస్లోనైనా మరి బిడ్డ తండ్రి నిరీక్షణ ఈరోజు ప్రభావం ఏం కలిసి చెప్పినాడు ప్రభావ బిడ్డని మీ ఆత్మతో అభిషేకించుకొని పరంగా వాడుకుంటాడు. బిడ్డ నోటి మీరు గురగా ఉండండి నాయన. బిడ్డకి అర్థమయ్యేటట్టు ప్రభావ బిడ్డ చెప్పడానికి మీరే తగిన జ్ఞానం తెలియవేసిన దయచేయండి ఆయన. బిడ్డలు కూడా చక్కగా సైలెంట్గా కూర్చొని జాగ్రత్తగా విని గ్రహించుకొని దాని ప్రకారం నడుచుకోవడానికి సహాయం తెచ్చాడు. నిజమైన దేవుడు గొప్ప రక్షణలో తండ్రి మా కొరకు మీరు వచ్చారని బిడ్డలు తెలుసుకొని వారి హృదయాలు వచ్చిన గొప్ప కార్యం చేయండి. మహిమ గత మీకే చెల్లిస్తూ ఈ రోజు మరి క్లోజింగ్ లెసన్ తీసుకున్న లక్ష్మీపూర్ తోడేడిగా ఉండండి ప్రభావ. మరి అలాగే సీనియర్ క్లాస్ జూనియర్ కేజీ క్లాస్ కూడా బిడ్డ మీరు తోడేడిగా మహిమ గత మీరు పొందవండి. బిడ్డ మెడైన నీవెందుకు భరించి మీ ఆశీర్వాదం గ్రూప్ క్లాస్ లో కూడా ప్రభావ బిడ్డకి తోడేడిగా బిడ్డలు మాట్లాడుతున్నప్పుడు నైనా మీరే తగిన జ్ఞానం తెలియవచ్చింది దయచేయండి. మహిమ గత మీకే చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామం నేర్చిస్తూ మరి ముఖ్యంగా నిరీక్షణని పాదశలు పెట్టి ఏసే పరిశుద్ధ నామాన్ని స్తుతించి ప్రార్థించే పెద్దనాడు వేడుకొచ్చున్నాను తండ్రి. ప్రైజ్లో ఉన్నానా? మళ్ళీ ఆంటీ వచ్చింది అనుకుంటున్నారా? సరే, నిన్నటి మెమరీ వర్స్ ఎవరైనా చెప్తారా? నాకు బెంజమిన్ ఈ బాబు మధ్యలో కూర్చున్నారు, వెనకాల హైట్ తక్కువ ఉన్న వాళ్ళు. మీరు కార్నర్స్కి వెళ్ళండి నాన్న.
ఎందుకంటే మనం పిక్చర్ చూపిస్తున్నాం కదా, మీరు వాళ్ళకి అడ్డం ఉంటే కొంచెం అట్లా చూసుకోండి. మనం వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగద్దు, హెల్ప్ చేయాలి కదా. ఈరోజు మనం అదొకటి చూద్దాం లెసన్లో. నిన్న ఎవరు జూనియర్స్లో ఒక ఆన్సర్ చెప్పారు నాకు, బాయ్స్లో. వైట్ షర్ట్ అబ్బాయి, నువ్వేనా నాన్న? నిలబడు, ఇదిగో నీ గిఫ్ట్ ఇక్కడ. ఇది పెన్సిల్ షార్ప్నర్ అనుకుంటా, చూడు. సరే నాన్న, ఇన్ని రోజులు నేను మళ్ళీ డీటెయిల్స్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే మనకి 8:15 అయిపోయింది. మనము స్టార్ట్ చేసుకున్నాము లెసన్. మనం పౌలు గురించి వింటున్నాం కదా. సౌలు పౌలుగా మార్చబడ్డాడు, రక్షింపబడ్డాడు కదా. దేవుడు ఆయన దర్శించి ఆయన ఏర్పాటు చేసుకొని ఆయనకి ఏమని చెప్పాడు, అన్యులకి నిన్ను సాధనంగా వాడతా అన్నాడు. అయితే రక్షింపబడిన తర్వాత ఇక్కడ పౌలు అంకులు ఏం చేశాడో ఈరోజు లెసన్ ద్వారా మనము తెలుసుకుందాం. ఇదేంటి థీమ్ తెలుసు కదా, క్రీస్తు యేసు యొక్క మంచి రాణవాడు, సోల్జర్ కదా. సోల్జర్స్కి ఉండాల్సిన ఫస్ట్ సంగతి ఏంటి, అటెన్షన్ ఉండాలి కదా. కమాండర్ ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా వినే అటెన్షన్ ఉండాలి కదా. అది లేకపోతే ఏమవుతుంది, రూల్స్ అర్థం కావు, బ్యాటిల్లో గెలవలేడు. వార్లో గెలుస్తారా? ఆర్మర్ బయట వేసుకునేది ఎంత ముఖ్యమో చెవి పెట్టి ఇన్స్ట్రక్షన్ వినటం కూడా చాలా ఇంపార్టెంట్ కదా నాన్న. అలానే మనము దేవుడు చెప్పే ప్రతి మాటని జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే అది మన జీవితంలో మనకున్న క్వశ్చన్స్, మనకున్న ఏమంటారంటే గర్డిల్స్ అన్నీ కూడా అర్థం చేసుకొని మనం ఏ విధంగా ఫార్వర్డ్ అవ్వగలం అనేది వాక్యం ద్వారానే దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th అయిపోయింది అనుకోండి, బైపీసీ తీసుకోవాలి, ఎంపీసీ తీసుకోవాలని చెప్పేది కూడా ఇట్లాంటి లెసన్స్ ద్వారా చెప్తాడు కదా. అది గ్రహించాలి. అందుకనే ఇన్స్ట్రక్షన్స్ వినేటప్పుడు చాలా కేర్ఫుల్గా వినాలి. అది సోల్జర్స్కి ఉండాల్సిన ఫస్ట్ ఫోర్మోడ్ నేచర్ అనమాట, అది ఉండాలి. అట్లా మనము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినటానికి ప్రార్థన చేసుకొని రావాలి. సమయాలు ఏమని ప్రార్థన చేశాడు, దేవాన్ని దాసుడు ఆలకించున్నాడు, సెలవిమ్ము కదా. దేవుడు మనం వినటానికి వేగిరపడాలి. దేవుడు మనం చెప్పే విషయాలు ప్రార్థన చేసుకొని ఇంటి దగ్గరే రావాలి. ప్రభా నాతో మాట్లాడు, నేను పాపాలు ఒప్పుకున్నాను కదా, నా పాపాలు క్షమించావా, ఏ వాక్యం ద్వారా నువ్వు చెప్పబోతున్నావు అని ఇట్లాంటి ఉద్దేశంతో మనము రావాలి. లేకపోతే ఆ ఫ్రెండ్ని కలుద్దాము, వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్దాము, ఇలాంటి యాటిట్యూడ్తో వీబీఎస్కి రాకూడదు. మీరు ఉద్దేశిస్తే దేవుడు మీతో మాట్లాడతాడు. సరే మన లెసన్లోకి వెళ్దాము. ఏంటి నాన్న ఇక్కడ, పౌల్ ఫస్ట్ మిషనరీ జర్నీ. అయితే పౌల్ ఏం చేశాడంటే రక్షింపబడిన తర్వాత సంఘంలో ఉన్నాడు కదా. సంఘంలో ఉన్నాడు. మనం కూడా ఎక్కడ ఉన్నాం ఇప్పుడు, చర్చెస్లో ఉంటున్నాం కదా. సంఘం అంటే ఏంటిది, చర్చ్. ఇప్పుడు మన చర్చ్ పేరేంటి, కర్మేలు ప్రార్థనా మందిరం కదా. అలానే అక్కడ కూడా అంతియోక్య అనే సిటీలో సంఘం ఉందన్నమాట. ఆ సంఘము అందులో ఉన్న వాళ్ళు ఫస్ట్ క్రైస్తవులుగా పిలువబడ్డారు బైబిల్ ప్రకారం. అయితే 2 అంతియోక్యాలు ఉన్నాయి, ఒకటి సిరియాలో ఉంది, ఒకటి పిసిదియలో ఉంది. అర్థమైంది నాన్న. ఇక్కడ ఫస్ట్ సిరియాలో ఉన్న అంతియోక్యలో పౌలు ఆ సంఘంలో ఉండేవాడు. అయితే ఆ సంఘంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే పెద్దలకి, మీరు వాళ్ళని బర్నబాని పౌల్ని అభిషేకించండి. బర్నబా గురించి నిన్న విన్నారు కదా, స్నేహితుడుగా ఉంటూ వచ్చాడు. మన స్నేహితులు ఆత్మీయులేనా, మన ఫ్రెండ్స్ అంతా కూడా దేవుని బిడ్డలై ఉండాలి. అది మంచిది మనకి. ఎందుకంటే ఎప్పుడైనా తప్పిపోయినప్పుడు, ఏదైనా తప్పు చేసినప్పుడు మనం సరి చేస్తారే, మనం వాక్యం వింటున్నాం కదా అని చెప్పేసి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాను నాన్న. అదే మనం అన్యులతో ఉన్నాం అనుకో, ఉండకూడదని కాదు, ఉండొచ్చు, స్కూల్లో ఉండాలి తప్పదు, కానీ ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రం మనం దేవుని బిడ్డలతో చేస్తే మనకు మంచిది. అయితే పౌలు ఫస్ట్ సంఘంలో ఉండేవాడు. ఉంటున్నప్పుడు ఏమైందంటే వాళ్ళు అభిషేకించారు. అయితే నాన్న ఫస్ట్ మనకి ఇక్కడ ఏం తీసుకున్నాము, లెసన్ ఏమేంటి, మిషనరీ జర్నీ కదా. మిషనరీ అంటే ఏంటిదన్నట్టు, పంపబడిన వారు, రక్షణ సువార్తకు వచ్చిన వారు, పంపబడిన వారు అని అర్థమైంది నాన్న. ఫస్ట్ మిషనరీ ఎవరు భూమి మీదకి, ఇక్కడ ఎవరు కల్పిస్తున్నారు, నా యేసుక్రీస్తు ప్రభు. అందుకే మత్తయి సువార్తలో ఏమంటాడు, పరలోక రాజ్యం వచ్చినది మారు మనసు పొందుడి అంటాడు అనమాట. అంటే పరలోక రాజ్యం భూమి మీదకి వచ్చింది, యేసు ప్రభు దిగి వచ్చాడు పరలోక రాజ్యం గురించి ఆయన చెప్తున్నాడు. చెప్పి ఏమంటాడు, మారు మనసు పొందుడు. అందుకని ఫస్ట్ మిషనరీ ఎవరు అన్నట్టు మీకు క్వశ్చన్ ఉంది. ఫస్ట్ మిషనరీ ఎవరు, యేసుక్రీస్తు ప్రభు. ఎక్కడి నుంచి వచ్చాడు,
పరలోకం నుండి. ఓకే. తర్వాత ఏమైందంటే ఫస్ట్ మిషనరీ జర్నీ పౌల్ది స్టార్ట్ అయింది. ఇప్పుడు చెప్పాను కదా, యాంటియోకియాలో ఉన్న సిరియాలో ఒక సంఘం ఉంది. అక్కడి నుంచి పౌలు తన ప్రయాణాన్ని బయలుదేరించాడు అనమాట. అయితే సెల్యూకియా అనేది ఒక ఓడరేవు, ఇక్కడ కనిపిస్తుందా మీకు? సెల్యూకియా ఓడరేవు, దాన్ని గుర్తుపెట్టుకోవాలన్న పేర్లు. ఇక్కడి నుంచి ప్రయాణం అయ్యి ఈ సైప్రస్, దీన్ని ఇంగ్లీష్లో సైప్రస్ అంటారు, తెలుగులో కుప్రా అంటారు. అర్థమైందా? దీంట్లో ఓడ ప్రయాణంతో అక్కడికి వచ్చారు. ఇక్కడ ఏమైందంటే నాన్న, ఇక్కడ రెండు ఉన్నాయి. ఇక్కడ ఏముంది? సలామి అండ్ పాపు, ఈ రెండు ఉన్నమాట. ఇదేమో బర్నబాస్ సొంత ఊరు, సౌలుది ఎక్కడ ఊరు? తార్స్ కదా. ఇది బర్నబాస్ సొంతది. ఇక్కడ పాపుస్ అని ఒకటి ఉంది. ఇక్కడ మూడు. దీన్ని ఏమంటారంటే, దీన్ని ఏమంటారు? ఐస్లాండా? ఐలాండా? ఓకేనా, ఐలాండ్ కదా. అందుకే ఫుల్ వాటర్తో ఉంది కదా. రెండు ప్లేసుల్లోకి వాళ్ళు సువార్త చెప్పడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ బర్నబా విలేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి పాపుకి వస్తారు. వచ్చినప్పుడు పాపు దగ్గర ఒక సంగతి జరుగుతుంది. ఏం జరుగుతుందంటే అక్కడ ఒక సీఎం లాంటి వ్యక్తి ఉంటాడు. ఇప్పుడు మన సీఎం ఎట్లానో అట్లా అనమాట. ఆయన పేరు సెర్గే పౌలు. ఏం పేరు? సెర్గే పౌలు. సెర్గే పౌల్కి వాక్యం వినాలని ఆశ ఉంటుంది అనమాట. ఇది పంపిస్తారు కదా. ఇది చెప్పానా, సంఘంలో ఏం చేస్తారంటే నాన్న, అభిషేకించి పౌల్ని బర్నబాని ఈ సంఘం నుంచి పరిచర్యకి పంపిస్తారు. అర్థమైందా? ఇక్కడ ఏముంది? పెద్దలు యాంటియోకియా ఆఫ్ సిరియా నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే అభిషేకించి పెద్దలు సంఘం నుంచి పంపిస్తారు. మనం కూడా సంఘం నుంచే పంపబడాలి ఎక్కడికైనా వెళ్ళాలంటే, సొంతంగా మనము వెళ్ళకూడదు. వాళ్ళు అభిషేకించి ప్రార్థన చేసి మనల్ని ఎక్కడికైనా పంపించాలి. అట్లా వీళ్ళు బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు యాంటియోకియాలో ఉన్న సిరియా నుంచి బయలుదేరి పాపుకి సలామి దగ్గరికి వచ్చి పాపు దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు అక్కడ ఎవరు ఉంటారంటే సెర్గి పౌలు అని ఒక సీఎం లాంటి వ్యక్తి ఉంటాడు అనమాట. అంటే అంత అథారిటీ ఉన్న వ్యక్తి అక్కడ ఉంటాడు. ఉంటే ఆయనకి వాక్యం వినాలని చాలా ఆశ ఉంటుంది. అయితే ఆయన దగ్గర ఒక ఆయన ఉంటాడు, గారడి విద్య అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఏంటి? మ్యాజిక్ చేస్తారు కదా, ఏం ఉండకుండా ఇట్లా చూపిస్తారు. అట్లాంటి వాడు ఒక ఆయన అక్కడ ఉంటాడు అనమాట. ఆయన పేరు బర్రేసు. ఏం పేరు? బర్రేసు. ఆయన ఎలీమా అని కూడా అంటారు. అయితే ఆయన ఏం చేస్తారంటే ఇప్పుడు వాక్యం విన్నాడంటే ఈయన మారిపోతాడు కాబట్టి నేనేం చేయాలంటే అడ్డుకోవాలని చెప్పేసి ఊరికి పౌలు చెప్పేదానికి అడ్డుకుంటూ ఉంటాడు అనమాట. మధ్యలో అడ్డుకుంటుంటే ఇంకా పౌలు చాలా కోపం బాధేస్తుంది. ఆత్మపూర్ణుడు అయిపోయి ఒక మాట అంటాడు. మీరు అది తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరికైతే వాక్యం వినకుండా వాళ్ళని పడుతుంటారు పిల్లలు, వాళ్ళ విషయంలో దేవుడు వాక్యంలో ఏం రాశాడో మీరు అది చదివితే మంచిది. ఒకరు యాక్ట్స్ చాప్టర్ 13 తెలుగులో చదువుతారా ఎవరన్నా? అది చాలా క్లియర్గా ఉంటుంది. తెలుగు ఉంది ఎవరి దగ్గరన్నా? తెలుగు బాగా మంచిగా ఎవరు చదవగలరు పిల్లలు? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 10వ వచనం. ఏం చేస్తున్నాడు ఈ ఎలీమా నాయన? ఆ సెర్గి పౌలు వాక్యం వినకుండా అడ్డుకుంటూ ఉన్నాడు అనమాట. ఎందుకు? ఆయనకున్న విలువ తగ్గిపోద్ది అని చెప్పేసి అడ్డుకుంటూ ఉంటాడు. అప్పుడు పౌలుకు చాలా కోపం వచ్చి ఏమంటాడంటే, నాన్న నేను చదువుతా వినండి. సమస్త కపటంతోనూ సమస్త దుర్మార్గంతో నిండినవాడా అపవాది కుమారుడా. చూసారా, ఎవరికన్నా అడ్డుపడితే వాక్యం వినకుండా వాళ్ళు ఎవరన్నట్టు? పక్కడు చెవులో కూర్చొని ఊగా మాట్లాడుతుంటే వాళ్ళు ఎవరన్నట్టు? అపవాది కుమారుడు, సమస్త నీతికి విరోధి. చూసారు అసలు ఎట్లాంటి మాటలు రాయబడినాయో. పక్కన ఊరికి డిస్టర్బ్ చేసి, నువ్వు ఆ కలర్ వేసుకున్నావా, ఈ డ్రెస్ వేసుకున్నావా, ఈ లిప్స్టిక్ పెట్టుకున్నావా, ఈ క్లిప్పులు పెట్టుకున్నావా, ఆ బైబిల్ ఎందుకు తెచ్చినావు, అరే ఇట్లా జరిగిందిరా, సైకిల్ మీద పడ్డారా. వాక్యం జరుగుతున్నప్పుడు అట్లా చేస్తే ఏమవుతుంది? వేరే వాళ్ళ ఆత్మీయమైన పరిస్థితి అంతా కూడా మారిపోతుంటుంది. దీంట్లో బైబిల్లో చాలా క్లియర్గా హెచ్చరిస్తున్నాడు నాన్న, ఇట్లాంటివి చేయకూడదు అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గాన్ని చెడగొట్టుట మానవ. కాబట్టి వేరే వాళ్ళకి అడ్డుపడచ్చా? వాక్యం చెప్పేటప్పుడు, వాక్యం వినేటప్పుడు ఫస్ట్ మనం వినాలి. వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడినప్పుడు సీరియస్గా చూడాలి వాళ్ళని. నేను క్లాసెస్లో కూడా ఇదే నేర్పిస్తున్నాను కదా. దానివల్ల టీచర్స్ పీస్ఫుల్గా టీచింగ్ చేయగలుగుతారు. ఇక్కడ క్లియర్గా దేవుడు కూడా చెప్తున్నాడు, ఎవరికి కూడా వాక్యం వినేటప్పుడు అడ్డుపడకూడదు. అడ్డుపడ్డందుకు ఇట్లా అనేసి ఏమంటాడు తెలుసా? నువ్వు గుడ్డోడు అయిపోతావు అంటాడు. అనగానే మరి పెద్ద ఆంటీ వాళ్ళు అట్లా అనొచ్చా అని మీకు అనిపించవచ్చు, కానీ ఇక్కడ ఉంది కదా, గుడ్డోడు అయిపోతావు అనగానే నిజంగా గుడ్డోడు అయిపోతాడు. అయిపోయి ఏం చేస్తాడంటే చూడండి, కళ్ళు పోతాయి.
కళ్ళు పోయేసరికి ఇది చూసి అది సెర్గి పౌలుకి దేవుని యొక్క శక్తి అర్థమయ్యి ఆయన కూడా విశ్వసిస్తాడనమాట. యేసు ప్రభువుని విశ్వసించిన తర్వాత అక్కడి నుంచి ఏం చేస్తాడంటే పౌలు నెక్స్ట్ జర్నీకి బయలుదేరుతాడు. ఎక్కడికి వెళ్తాడంటే నాన్న పిక్చర్ చూద్దాము. ఇక్కడ సైప్రస్లో జరిగింది కదా, జరిగిన తర్వాత ఇక్కడ నుంచి పాపు దగ్గర జరిగింది. ఇక్కడ నుంచి ఏం చేశాడంటే పెర్గేకి వెళ్తాడు. కనిపిస్తుందా పెర్గే? మా నాన్న ఇవన్నీ మీకు పేర్లు చాలా అవసరము, నేను అందుకే కష్టపడి వెతికి జియోగ్రఫర్కి మ్యాప్ చూపించి మరీ చూపిస్తున్నాను. ఈ పెర్గేకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కొంచెంసేపు వాక్యం చెప్పిన తర్వాత నేను చెప్పిన కదా 2 అంటియోకస్ ఉన్నాయి. అంతియోకే అంటే తెలుగులో, ఇంగ్లీష్లో యాంటియోకే. సిరియాలో ఒకటి ఉంది, పిసిదియాలో ఒకటి ఉంది. చూస్తున్నారా ఇక్కడ కనిపిస్తున్నాయి ఆ 2. ఇక్కడికి వెళ్ళిన తర్వాత పిసిదియాకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అక్కడి నుంచి ఇకోనియా అనే ప్లేస్ కూడా మళ్ళీ వెళ్తారు. ఇక్కడ వాక్యం చెప్తూ ఉంటారు, అక్కడ కూడా ప్రయాణం వెళ్తుంటారు. వీళ్ళు ప్రయాణము జర్నీ ప్లేస్ అనమాట. మీకు ఇప్పుడు మనకు జీపీఎస్ ఎట్లా వస్తుంది, మన రూట్ మ్యాప్ అంతా కూడా చూపిస్తుంది కదా, అలానే ఫస్ట్ పౌల్ మిషనరీ జర్నీ అంతా కూడా ఈ ప్లేసెస్లో జరిగింది. ఫస్ట్ సిరియా నుంచి బయలుదేరి కుప్రకు వచ్చాడు, కుప్ర నుంచి పెర్గేకి వెళ్ళాడు, పెర్గే నుంచి పిసిదియాలో ఉన్న అంటియోకి వెళ్ళాడు, అక్కడి నుంచి ఐకోనియాకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ సమాజ మందిరంలో వాక్యం చెప్తూ ఉంటే ఏమైందంటే అక్కడి నుంచి వాళ్ళు అక్కడ కొంతమంది స్త్రీలు, కొంతమంది యూదులకు వ్యతిరేకంగా చెప్తున్నాడు ధర్మశాస్త్రం. ఎందుకంటే యూదులు ఏమంటారంటే సున్నతి లేకుండా బాప్తిసం లేదని చెప్పేసి ఒక వాదన వాళ్ళలో ఉందన్నమాట. అవి వీళ్ళు అట్లా చెప్తున్నాడు అని చెప్పేసి పౌలు మీద ఇంకా రాళ్ళు రువ్వి కొట్టాలి అని చెప్పేసి అందరూ రెడీ అయిపోతారు. ఎక్కడ ఈకోనియాలో అయిపోయేసరికి అక్కడి నుంచి బయలుదేరి తప్పించుకొని లుస్త్రాకు వస్తుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన సంగతి ఒకటి జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే లుస్త్రాకు వచ్చిన తర్వాత లుస్త్రాలో ఇక్కడ కాళ్ళు బలహీనమైపోయి కుంటివాడు ఒకడు ఉంటాడు. ఆయన్ని పౌలు స్వస్థపరుస్తాడు. చూస్తున్నారా, పౌల్లో కొంచెం స్వస్థత వరం కూడా దేవుడు ఇచ్చాడు. గుడ్డోడు అయిపోయాడు కదా. ఇక్కడ కాళ్ళు పుట్టిగుడ్డుతో ఉన్నాయని స్వస్థపరుస్తూ వచ్చాడు. ఈయన లెగిస్తాడనమాట. లేచేసరికి ఇంకా చాలా సంతోషపడతాడు, చుట్టుపక్కల వాళ్ళు కూడా సంతోషపడతారు. అయితే అక్కడ ప్రజలు ఏం చేస్తారంటే అక్కడ ప్రజలకి ఒక నేచర్ ఉంటుంది. ఏముంటుందంటే వాళ్ళు వేరే దేవతలను పూజిస్తారు. సూర్యుల్ని, వాళ్ళని, వీళ్ళని, దేవతల్ని, ఈ ఎద్దులు, ఇట్లాంటి వాటిని పూజిస్తారన్నమాట. ఇది చూసి ఏమనుకుంటారంటే అరే ఇట్లా స్వస్థపరిచాడంటే ఈయనకు తప్పకుండా వీళ్ళిద్దరూ దేవుళ్ళే అని చెప్పేసి వాళ్ళకి పేర్లు పెడతారు. పేర్లు ఏమైనా పెడతారంటే చూడండి, తీసుకొస్తారు, ఒక ఎద్దుని తీసుకొస్తారు, దానికంతా కూర్చోబెడతారు. బర్నబాకేమో ద్విపతి అని పేరు పెడతారు. ఏం పెడతారు? జూపిటర్. ఓకేనా, జూపిటర్ అని పేరు పెడతారు. పౌలకి ఏమో హెర్మి అని పేరు పెడతారు. ఇట్లా పేర్లు, దేవతల పేర్లు పెట్టి దండలు తీసుకొచ్చి వాళ్ళకి వేసి వాళ్ళని పూజించాలని స్టార్ట్ చేస్తారు కదా. కొన్ని విషయాలు పూజ జరుగుతుంది. మొన్న నేను చూశాను, ప్రవీణ్ పగడాల అంకుల్ మరణ ప్లేస్కి వెళ్ళి అందరూ కొంతమంది క్యాండిల్స్ వేశారు, కొంతమంది కుంకుమ వేశారు, తెలియక కొంతమంది చేస్తున్నారు. అట్లాంటి పనులు ఏమి చేయకూడదు, అర్థమైంది నాన్న. ఎక్కడ అందుకే దేవుడు మోసే శరీరాన్ని కూడా సమాధి చేయటం అనేది ఇప్పటివరకు దొరకలేదంట. ఇట్లాంటివన్నీ చేస్తారని వీళ్ళు స్వస్థపరచగానే ఏం చేశారు? పూజ చేయటం మొదలుపెట్టారు. మనం కూడా మనుషులను పూజించకూడదు, దేవుని మాత్రమే సేవించాలి, మనుషుల్ని గౌరవించాలి. ఏం చేయాలి? ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు, పేరెంట్స్, ఎవరైనా పెద్ద ఆంటీ వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు ఏం చేయాలి? యూ గివ్ దెమ్ రెస్పెక్ట్, నాట్ టు వర్షిప్. అర్థమైందా? రెస్పెక్ట్ వేరు, వాళ్ళని స్తుతించడం వేరు కదా. అట్లాంటివి చేయకూడదు. వీళ్ళు అట్లా చేసేసరికి మామూలుగా మనుషులైతే వేరే దేవుని పిల్లలు కాకపోతే ఏమవుతుంది? చాలా సంతోషం వేసి కాళ్ళు ఎగరేస్తారు కదా. పౌలు బర్నబా ఏం చేస్తారంటే వాళ్ళకి బాధ వేస్తుంది. వీళ్ళు ఏంటి మమ్మల్ని దేవుని స్థానంలోకి తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళ బట్టలు దింపేసుకొని వాళ్ళ కోపం కూడా వచ్చేస్తుంది. ఏంటి ఇట్లా చేస్తారా మీరు? ఇట్లా చేయకూడదు కదా, మీరు పేర్లు కూడా పెట్టారని చెప్పేసి పౌలకి బర్నబా కోపం వచ్చి వాళ్ళు బట్టలు చింపుకుంటారు అనమాట. చింపుకొని ఏమంటారంటే ఏంటి ఇట్లా చేయకూడదు మీరు అని చెప్పేసి ఒక మాట అంటారు నాన్న. ఒక సువార్త ప్రకటిస్తారు అక్కడ. ఆ సువార్త మీకు తెలియాలి. ఎందుకంటే మీరు రేపు అంటే అన్యులకి
అన్యులకి, దేవుడు ఎరగని వాళ్ళకి. ఇప్పుడు యేసుప్రభువే దేవుడు, మీ దేవుడు దేవుడు కాదని వాళ్ళతో అన్నాం అనుకో, వాళ్ళకి ఇప్పుడు కోపం వస్తుంది కదా ఈ టైంలో. అట్లా చెప్పకూడదు. అయితే వాళ్ళు దేన్ని నమ్ముతున్నారు? చెట్లని కదా, జంతువులు, వీటన్నిటిని నమ్ముతున్నారు. కాబట్టి వాటిని బట్టే వాళ్ళకి సువార్త ప్రకటించాలి. ఇక్కడ ఒక వాక్యం ఉంది, చదవండి. ఎవరన్నా చదవగలుగుతారా? తెలుగులో చదవమంటే ఎవరు చదవట్లేదు. తెలుగు రాదా? అంతా ఇంగ్లీష్ మీడియమేనా? తెలుగు సబ్జెక్టే కదా, ఉందా తెలుగు? మరి ఎందుకు చదవట్లేదు? ఇప్పుడు ఎవరైనా చదవండి, బాయ్స్ లేసి. నానా అపోస్తుల కార్యం 14వ అధ్యాయము లెగుస్తారా? సువార్త ఎట్లా ప్రకటించాలి, ఏం మాటలు చెప్పారు అక్కడ చూద్దాం. 15వ వచనం. ఏంటి ఇంత మైక్ ఇస్తా, చదువురు కానీ మైక్ ఇవ్వరా? చదవండి. స్టాండ్. అయ్యలారా, ఎందుకు ఇలాగ చేయుచున్నారు? కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఎందుకు ఇట్లా చెప్పాడు? సముద్రము, భూమి, ఆకాశం అని వాళ్ళకి అవే కనిపిస్తున్నాయి కనుక కదా, వాటిని వాళ్ళు అవే నమ్ముతున్నారు కనుక వాటన్నిటిని చూపించి ఏం చెప్తున్నాడంటే, ఇవన్నీ సృష్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన వైపు మీరు తిరగండి. మేము మీ వాటి నరులమే, కాబట్టి మీరు మమ్మల్ని పూజ చేయొద్దని ఖచ్చితంగా చెప్పాడు అనమాట. కాబట్టి ఎవరైనా మనల్ని పొగిడినప్పుడు వెంటనే జాగ్రత్త పడాలి. అరే భలే ఉంది నీ డ్రెస్, భలే ఉన్నావు అనగానే సాతాను ఎక్కడో మనం శోధిస్తుంది అనుకోవాలి. యు ఆర్ ఇన్ ద స్లిప్పరీ గ్రౌండ్, జారిపడే స్థితిలో ఉన్నట్టు. ఎవరైనా పొగడగానే ఏమవుతుంది చెప్పండి? ఏడుపు వస్తుందా? అతిశయం వస్తుందా? ఏమొస్తుంది నాన్న? ఎవరైనా ఫ్రెండ్స్ పొగడారు ఏమనిపిస్తుంది? కొంచెం ప్రైడ్ వస్తుంది కదా, గర్వం వచ్చేస్తుంది. కాబట్టి పొగడటం అనేది చాలా డేంజరస్ విషయం అని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పొగుడుతున్నారంటే సాతాను మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుందని అర్థం. అందుకని మనం మంచోళం కాదని కాదు, వాళ్ళు పొగుడుతారు, కానీ మనం కంట్రోల్లో ఉండాలి. మనం దాన్ని మన కిరీటంగా అనుకోవద్దు. అర్థమైంది నాన్న? కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? వాళ్ళు చూస్తున్న వాటి విషయంలో చూపించి సువార్త ప్రకటిస్తున్నాడు. మనం కూడా ఏం చేయాలి? మన ఫ్రెండ్స్కి, ఒకవేళ మీ ఫ్రెండ్స్ అంతా కూడా ఒకవేళ హైందవ వాళ్ళు ఉన్నారనుకో, అన్యులు ఉన్నారనుకోండి, ఎట్లా చేయాలి? వాళ్ళు చూస్తున్న వాటికి చెప్పాలి. నాకు ఒక ఫ్రెండ్ ఉంటే, ఒక ఆంటీ ఉంటే, నాకు కూడా ఆమెకి ఎలా చెప్పాలో అర్థం కాదు, కానీ దేవుడు ఒక తలంపిచ్చాడు. మల్లె చెట్టు వెళ్ళి గులాబీ చెట్టుకి నమస్కారం చేస్తుందా అని అడిగితే ఆంటీ ఏమంది, ఏందక్క అంది. అంటే అదేనమ్మా, మల్లె చెట్టు వెళ్ళి గులాబీ చెట్టుకి ఇట్లా దండం పెడుతుందా అని అడిగినాను. ఎందుకు పెడుతుంది? అవి రెండు ఒకటే కదా అంది. అంటే మరి నువ్వు కూడా అంతే కదా, మనం కూడా ఒక చెట్టు సృష్టింపబడ్డాం. మల్లె చెట్టు సృష్టింపబడింది, గులాబీ చెట్టు సృష్టింపబడింది. మరి ఒకదానికి వెళ్ళి ఒక్కొక్కటి నమస్తే పెట్టకూడనప్పుడు నువ్వు ఎట్లా పోయి పెడుతున్నావు దానికి, ఆ చెట్టుకి అన్నా అని సరే కొంచెం ఆలోచించింది. ఇప్పుడు కూడా పొద్దున్నే స్టేటస్ దేవుని వాక్యం చూస్తుందా ఆ ఆంటీ. అట్లా మెల్లమెల్లగా వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో, వాళ్ళు ఏదైతే ఇది కరెక్ట్ విశ్వాసం అనుకుంటున్నారో, దాని విషయంలోనే వాళ్ళకి మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతేగాని మీ దేవుడు దేవుడు కాదంట, మా దేవుడే దేవుడు అంట, మీ దేవుడు ఇట్లా చేస్తారంట, మా దేవుడు చాలా గొప్ప, ఇట్లా చెప్పకూడదు. ఎగ్జాంపుల్ చెప్పనా? ఇంకొకటి, మా అమ్మ బిర్యానీ బాగా చేస్తుంది అని ఫ్రెండ్స్కి చెప్తే బాగుంటుంది కదా. మీ అమ్మ ఏం చేసింది, ఏం వండింది అంటే కోపం వస్తుందా? రాదు. రెండో రోజు మాట్లాడతారా మనతోటి? మా మమ్మీని అంటావా నువ్వు అని చెప్పేసి కట్టిఫై వెళ్ళిపోతారు. అంతేనా? కాబట్టి వాళ్ళ దేవుడి జోలికి మనం వెళ్ళొద్దు. మనం ఏం చెప్పాలి? మన దేవుడు ఎట్టివాడో చెప్పాలి, చూస్తున్న వాటిని చూపించి చెప్పాలి. అంతేకాకుండా ఇప్పుడు వస్తువులు కూడా ఉంటాయి కదా. సెల్ ఎవరు చేశారు? మనుషులే సృష్టించారు. సెల్లుకు పూజ చేయొచ్చా? అట్లాంటివి చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. సముద్రము, ఆకాశము, భూమి ఇవన్నీ సృష్టించిన జీవం గల దేవుడు ఉన్నాడు, ఆయన వైపు తిరగండి, మా వైపు కాదని చెప్పేసి వాళ్ళు అక్కడ క్లియర్గా ఒక లైన్ ఉంది కదా నాన్న. ఏముంది? మీకు సువార్త ప్రకటించుచున్నాం. మామూలుగా మనం సువార్త ఏమనుకుంటామంటే, లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు వచ్చాడు, లేఖనాల ప్రకారం యేసుప్రభు చనిపోయాడు, లేఖనాల ప్రకారము యేసుప్రభు లేచాడు అని 1 కొరింథియన్స్ 15:3లో ఒక వాక్యం ఉంది. అది మనం చెప్పే సువార్త. యేసుప్రభే రక్షకుడు, యేసుప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడని మనం బయటకు వెళ్ళినప్పుడు చెప్పే సువార్త. వీళ్ళు అన్నిటికీ చెప్తున్నారు. వీళ్ళు దేవుని జంటలకు చెప్తున్నారు, దేవుని ఎరగని ప్రజలకు చెప్తున్నారు.
ఒక్కొక్కసారి మనం దేవుని ఎరగని ప్రజల మధ్యలో వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? సువార్తని ఇలా ప్రకటించాలి. కాబట్టి ఇక్కడి నుంచి మనం ముందుకు జరుగుదాం. అయితే ఏమైంది, అక్కడ లుస్ట్రాలో బాగు చేసి ఇట్లా అన్నారు కదా. అన్న తర్వాత ఇక్కడ ఏమవుతుంది అంటున్నానా, ఒక విషయం జరుగుతుంది. మళ్ళీ మ్యాప్కి వద్దాం. ఇక్కడ లుస్ట్రాలో బాగు చేశాడు కదా, చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యాంటియోకియాలో ఉన్న యూదులు, ఐకోనియాలో యూదులు అందరు కలిసి వస్తారు. వచ్చి వీళ్ళని ఎట్లయినా సరే వీళ్ళని కొట్టాలా అని చెప్పేసి మొత్తం యూదులంతా ఏకమైపోయి వచ్చి రాళ్ళతో కొడతారనమాట. కొట్టి ఊరు అవతలకి ఈడ్చుకెళ్ళిపోయి ఏమనుకుంటారు అంటే పౌలు చనిపోయాడు ఇంకా అనుకుంటారు. చూడండి ఎట్లా కొడతారు. ఎందుకంటే యూదులకు కూడా ఈ వాక్యం నచ్చట్లే వాళ్ళకి. ఎందుకు? సున్నతి లేకుండా బాప్తిసం తీసుకోకూడదు అనేది ఒకటి వాళ్ళ దగ్గర ఉందన్నమాట. వీళ్ళు ఇట్లాంటివన్నీ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళని కూడా కొట్టి ఊరు అవతలకి ఈడ్చుకొని వెళ్ళిపోతారు. చూడండి కట్టేసి ఎట్లా రాళ్ళతో కొడుతున్నారు, కొట్టి బయటకు పడేసి ఇంకేమనుకుంటుంటే ఇంకా పౌలు చనిపోయాడు అని చెప్పేసి అనుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కూడా ఇంకో మ్యాప్ ఇచ్చాను చూడండి నేను. ఈ లుస్రాలు ఎప్పుడైతే ఇబ్బంది అవుతుందో, ఎప్పుడైతే లాగి పడేసి ఊరవతలు చనిపోయాడు పౌలను పడేస్తారో, వెంటనే కొంచెంసేపు అయిన తర్వాత శిష్యులందరూ వచ్చి ఆయన చుట్టూ నిలబడేసరికి మళ్ళీ దేవుని యొక్క బలం పొంది దండమని లేసేసి దెర్బేకి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? దెర్బేకి వెళ్తాడు. అక్కడ కూడా వాక్యము ప్రకటించిన తర్వాత ఏం చేస్తాడంటే ఇంకా బ్యాక్ స్టార్ట్ అవుతాడు. అక్కడి నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలు పెడతాడు. చూడండి, ఆ దెబ్బ నుంచి మళ్ళీ లుస్రాకి వస్తాడు, లుస్రా నుంచి ఇకోరికి వస్తాడు, ఇస్రు నుంచి పెర్గ్యూకి వస్తాడు. పెర్గ్యూ వచ్చిన తర్వాత ఇక్కడ ఒకటి అత్తీలియా అని ఉంటుంది, ఆ మ్యాప్లో మీకు రాలేదు. అత్తీలియా నుంచి డైరెక్ట్గా హీ వెంట్ టు ద ఇదిగోండి, నేను మామూలుగా చేయితో రాశాను. అత్తీలియా నుంచి 320 కిలోమీటర్స్ సెల్యూకియా అని ఒక ఓడరేవు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అంత్యోకి వెళ్తాడు అనమాట. అర్థమైనా? రిటర్న్ కూడా వస్తాడు. ఈ రిటర్న్ వచ్చేటప్పుడు కొన్ని విషయాలు చేస్తాడు. ఇప్పుడు కొట్టి బయటికి వెళ్ళగొట్టారు కదా ఊర్లో నుంచి. అప్పుడు జనాలు ఏమనుకుంటారు, అమ్మో దేవుణ్ణి అనుసరిస్తే చాలా శ్రమలు వస్తాయి అని చెప్పేసి అందరు భయపడతారు, వెనక్కి వెళ్ళిపోతారని చెప్పేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక వాక్యం చెప్తాడు. ఏమని చెప్తాడు అది కూడా మనం చదువుదాం. అపోస్తల కార్యము 14వ అధ్యాయము 22వ వచనం. తెలుగులోనే చదవన్నాను. 14:22. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించాడు. ఏం చేశాడంటే అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని, ఈయనకు తగిలిన దెబ్బలకి మనుషులందరూ ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతారో అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే అట్లా హెచ్చరిస్తూ మళ్ళీ తిరుగు ప్రయాణము చేశాడు. ఇక్కడ చూస్తున్నారా, అక్కడ దెర్బే నుంచి మళ్ళీ లుస్రాకి వచ్చాడు, లుస్రా నుంచి పిసిదిలో అంతియోకి వచ్చాడు, అక్కడి నుంచి అత్తీలియాకి వచ్చాడు. మళ్ళీ పాపకు వెళ్ళలేదు ఆయన, వెళ్ళకుండా అత్తీలియా నుంచి మళ్ళీ సెల్యూకియా అనే ప్లేస్కి వచ్చి అక్కడి నుంచి ఎక్కడైతే సిరియాలో ఉన్న అంత్యోకియా ఉందో అక్కడికి వచ్చాడు. అర్థమైందా? రిటర్న్ జర్నీ చేస్తూ ఏం చెప్పాడు, తప్పకుండా మనకు శ్రమలు వస్తాయి, దేవుని పని చేస్తే శ్రమలు వస్తాయి, శ్రమలు రాకుండా అంత రెడ్ కార్పెట్ కాదు అని చెప్పేసి అంటాడు అనమాట. ఒక్కోసారి మనం లోకంలో కూడా బయటకు వెళ్ళినప్పుడు క్రిస్టియన్స్ అనగానే మనల్ని ఒకలాగా చూస్తారు, వీళ్ళంతా ఇట్లాంటి వాళ్ళు అని చెప్పేసి అనుకుంటారు. మన పక్కన కూర్చోడానికి కొంతమంది ఇష్టపడరు, కొన్నిసార్లు పోతే ఇట్లా దూరం నుంచి కొన్ని ఇస్తారు, అట్లాంటివి జరుగుతాయి. అబ్బా నీ ముఖం చూపికమ్మా బొట్టు లేదు అన్నోళ్ళు నన్ను చాలామంది అన్నోళ్ళు ఉన్నారు. అట్లా కొంతమంది ఉంటారు. కానీ మనము దేవుని కొరకు ఆ శ్రమను అనుభవించాలని చెప్పేసి హెచ్చరిస్తాడు. కొన్నిసార్లు శ్రమలు వస్తాయి దేవుని అనుసరించినప్పుడు, అయినా కూడా మనం వెనక్కి వెళ్ళకూడదు. అందుకని దెబ్బలు తగిలినా కూడా పౌలు ఏం చేస్తాడంటే వెనక్కి రిటర్న్ అయ్యేటప్పుడు అందరినీ గ్యాదర్ చేసుకుంటూ అందరికి చెప్పుకుంటూ మళ్ళీ తిరిగి ప్రయాణము చేస్తాడు. చేసి యెరూషలేములో ఈ సిరియాలో ఉన్న అంతియోకి వస్తాడు. వచ్చి అక్కడ ఏం చెప్తాడంటే అన్ని జనుల్లో సువార్త ప్రకటింపబడిందని చెప్పేసి ఇక్కడ జరిగిన సంగతులన్నీ కూడా అక్కడున్న సంఘమునకు చెప్తాడనమాట. కాబట్టి పౌలు ఈ విధంగా ప్రయాణము చేశాడు. ఎన్ని కిలోమీటర్లు చూసారా? చూడండి ఎన్ని కిలోమీటర్లు చేశాడు, 1235 కిలోమీటర్స్ ఓడ ప్రయాణము, వాక్ ప్రయాణము చేస్తూ పోయాడు కదా. మన ఇంటి నుంచి చర్చికి ఎంత దూరం ఉంది? 5-6 కిలోమీటర్లు కూడా ఉండదు కదా.
దానికి మళ్ళీ బండి తీసుకొని డాడీ తీసుకొని వదిలేసి వెళ్ళాలి కదా. మరి ఈయన ఎట్లా చేశాడు ప్రయాణం? ఓడలో చేశాడు. ఓడల ప్రయాణం తెలుసా మీకు? పడకపోతే మధ్యలో వాంతులు అవుతూ ఉంటాయి. కాబట్టి అట్లా ప్రయాణం చేస్తూ అన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. మనం కూడా మన ఫ్రెండ్స్ దగ్గర ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెప్పాలి, రేపు VBS ఉంది వస్తారా అని. నిజంగా వాక్యం వినే ఆశ ఉన్న వాళ్ళని వెతికి చెప్పండి. అంతేగాని ఇంకా పోయి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ వచ్చి కూర్చొని వీళ్ళు వేరే దేవుని గురించి చెప్తున్నాను గొడవలు చేసేవాళ్ళం కాదు. మీ ఫ్రెండ్స్ ఎవరైతే వాక్యం విషయంలో ఆశ కలిగి ఉంటుందో, నేను కూడా దేవుని తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళని మీకు తెలుసు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళని పిలుచుకురండి, VBSకి పిలుచుకురండి. పక్కింటికే సువార్త చెప్పలేకపోతే ఇంక ఇన్ని కిలోమీటర్లు ఏం చెప్తాం మనం? అవునా కదా? మన పక్కన బెంచ్లో కూర్చున్న ఫ్రెండ్స్కే దేవుని గురించి చెప్పలేకపోతే ఇంక ఇట్లా ఏం తిరుగుతాము? సో ఈ సంవత్సరం ఒక డిసిషన్ తీసుకుందాం, మనం కూడా దేవుని కొరకు పని చేద్దాం. మనకు జరిగిన చిన్న విషయమైనా ఇతరులకి చెప్దాం కదా. వాళ్ళ పుట్టినరోజులు వస్తాయి, పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇచ్చి దానికన్నా వాళ్ళు వాడుకునే యూజ్ చేసుకునే ఒక వస్తువుకి జీసస్ లవ్స్ యూ అని స్టిక్కర్ అంటించి వాళ్ళకి ఇచ్చారనుకోండి. ఒకవేళ బాటిలే ఇచ్చారు, జీసస్ లవ్స్ యూ అని బాటిల్ అతికిచ్చిస్తారు. రోజు నీళ్ళు తాగుతూ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారా లేదా? ఇట్లాంటి చిన్న మైనర్ థింగ్స్ గివ్ ద గ్రేట్ మినిస్ట్రీ అనమాట. చిన్నవి చేయండి. మీ బ్యాగ్ మీద ఏదైనా జీసస్ లవ్స్ యూ అని స్టిక్కర్ పెట్టుకొని బస్సు ఎక్కండి. అట్లాంటి మీరు ఏదన్నా చేసి సువార్త ప్రకటించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన పితరులు మన ముందున్న వాళ్ళంతా కూడా అలాంటి శ్రమను అనుభవించి దేవుని ప్రకటించారు. మన బాధ్యత ఏంటంటే మనకు తెలిసిన దేవుని విషయాలు ఇతరులకు మనము చెప్పాలి. ఈ విధంగా చెప్తూ వచ్చి ప్రయాణాన్ని ముగించాడు అనమాట కదమ్మా. ఇంకేమన్నా తర్వాత కంఠద వాక్యం. ఏముంది కంఠద వాక్యం? ఇప్పుడు నేను చెప్పిందే ఉంది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. అన్నిటికి ఎలా సువార్త ప్రకటించాలి? వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో ఏదైతే చూస్తున్నారో వాళ్ళకి అది చెప్పాలి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ దేవుని బిడ్డలు అనుకోండి, మందిరం మానేశారు అనుకోండి, చర్చికి రావట్లేదు అనుకోండి, VBSకి రావట్లేదు అనుకోండి, ఏం చేయాలి? వాళ్ళకు కూడా ఇక్కడ చెప్పే స్టోరీస్ చెప్పి వాళ్ళని ఎట్లయినా దేవుని కొరకు రాబట్టుకోవాలి. ఆ విధంగా సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. సరేనా? దేవుడి వాక్యం దీవించిన కాక మనం కొంచెము క్వశ్చన్స్ చూసుకుందాం. ప్రపంచంలో మొదటి మిషనరీ ఎవరు? జీసస్. వాయిస్ గెలిచాడు. ఓకే. లుస్ట్రాల స్వస్థత నొందినవాడు ఎవరు? గుడ్డివాడా, మూగవాడా, కుంటివాడా? పౌలు, బర్నబా ఎవరు? ప్రజలు ఏమనుకున్నారు? దేవతలు అనుకున్నారా, మనుషులు అనుకున్నారు? ప్రజలు వారికి ఏ పేర్లు పెట్టారు? మోషే, అహరోను, యోనాతాను, దావీదు, హెర్మే, జిప్తి. ఓకే. బలి అర్పించుటకు యాజకులు ఏం తెచ్చారు? ఎద్దులా, మేకల? ఎద్దు. అవిశ్వాసులైన ప్రజలు పౌలుని ఏం చేశారు? రాళ్లతో. అంతియోక్యకు తిరిగి వచ్చినప్పుడు సంఘంతో వాళ్ళు ఏం చెప్పారు? ప్రభు మాకు చేసిందంతా కూడా వాళ్ళకి చెప్పారు. లాస్ట్లో రిటర్న్ అయినప్పుడు చెప్పారు కదా. తర్వాత పట్టణం వెలుపల రాళ్ళు రువ్వి కొట్టిన పిదప పౌలు ఏం చేశాడు? అక్కడే పడుకున్నాడా? ఏం చేశాడు? దెర్బేకి వెళ్ళిపోయాడు. లేచి మళ్ళీ దెర్బేకి వెళ్ళిపోయాడు. ఇక్కడ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నారు, ఇతరులకు యేసుప్రభు గురించి చెప్పడం ద్వారా పౌలు వల్ల నీవు శ్రమ పడటానికి ఇష్టపడుతున్నావా అంటున్నావు. నోటితోటేనా చేస్తారా? ఓకే. ఇక్కడ పౌలు, బర్నబా తిరుగు ప్రయాణంలో దెర్బే, లుస్త్రా, ఇకోనియా, అంతియోకే, పెర్గే స్థలాల ద్వారా వచ్చి ప్రతి స్థలంలో వారు ఏం చేశారు? వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళని సమకూర్చారు కదా, ధైర్యపరిచారు కదా. దెబ్బలు తగిలితే ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతారని చెప్పాను కదా. యాక్ట్స్ 14:22లో మన శ్రమ అనుభవిస్తూ దేవుని రాజ్యాన్ని ప్రవేశించాలని చెప్పారు. ఇంకా లాస్ట్ ఏముందంటే హూ ఈజ్ మిషనరీ అనగా ఎవరు? పంపబడిన వారు. దేనికి పంపబడ్డారు? బిస్కెట్లు తినడానిక? సువార్త ప్రకటించడానికి పంపబడిన వారు. ఎవరు పోయారు? ఫస్ట్ ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు మిషనరీగా వచ్చారు. ఇక్కడ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాడు, నేను నీకు ప్రాణం ఇచ్చి తిని నీవు నా కొరకు ఏమి ఇచ్చితివి అని దేవుడు అడుగుతున్నాడు. సో ఏమి ఇస్తున్నా మీరు రాయండి అక్కడ. లాస్ట్ మెమరీ వర్స్. Is it clear for you lesson? Are you make the decision to give the gospel about the Jesus? Yes. God bless you.
ఆంటీ వస్తారు, ప్రేయర్ చేస్తారు. వీలైతే మీకు ఒక చిన్న పేపర్ ఇస్తారు, సేమ్ ఇదే. ఇప్పుడు లాస్ట్లో కిలోమీటర్స్ చూపించాను కదా నాన్న, ఇది కాదు, ఇందులో కిలోమీటర్స్ ఉంది. ప్లెయిన్ కిలోమీటర్స్ లేకుండా ఓన్లీ ఈ నేమ్స్ ఉన్నది మీకు ఇవ్వబడుతుంది. ఒకవేళ ప్రింట్ అయి ఉంటే, అవ్వకపోతే ఇంకా ఏం చేయలేను నేను. సరేనా మనం గ్రూప్స్కి వెళ్ళిపోదాం. ఆంటీ వస్తారు, ఇప్పుడు ప్రేయర్ చేస్తారు. కలుపుకొని ప్రార్థన చేస్తున్నాం. సర్వాధికారి ప్రభు, ఈ దినం కూడా మీరు మా గమనానికి తీసుకుని వచ్చిన మాటలన్నీ కొరకై స్తోత్రంలో చిన్న బిడ్డల్ని ప్రేమించి వారికి అనుగ్రహించిన శక్తిని బట్టి వారంలో స్థుతిస్తున్నాము. దేవా, మరి వారు ఏదైతే నిండి వచ్చినారో మీరే వారిలో కార్యం జరిగిస్తున్నారండి ప్రభావ. మరి లోకంలో ఎలా జీవించాలి, ఎలా స్వార్థను ప్రకటించాలి అనేటువంటి విషయాలు వారిని బోధిస్తూ వచ్చినారు. దేవా, మీరు వినివారు మాత్రమే ఉండకుండా వాటిని అనుసరించి నడుచుకున్నట్లు ఒక మంచి సైనికుడు వల్ల రాను వారి వల్ల ఈ లోకంలో నీ కొరకు జీవించినట్లుగా మా బిడ్డలు మీరు చేయమని బిడ్డలందరినీ మీ దగ్గర చేతిగా అప్పగించుకుంటున్నాను ప్రభావ. మరి మీరు వాడుకుంటూ వచ్చిన మీ దాసులను అనుసరించి నేను మాటలు తన నోట్లో వచ్చి బిడ్డలకు వినిపించిన మాటలన్నిటి కొరకై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభావ. మరి గ్రూప్ లో కూడా మీరు సహాయపడుతున్నారండి, వర్క్ బుక్స్ రాయడానికి, హ్యాండ్ వర్క్ చేయడానికి ప్రభావ. మెమరీ వర్క్స్ నేర్చుకునే విషయంలో కూడా మీ అపారమైన కృపను అనుగ్రహిస్తున్నామని బిడ్డలందరినీ చేతులకు అప్పగించుకుంటూ ఆ వర్గంతా మీ స్వాధీనంలో ఉంచుకొని నీవే వైపుమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.